నేను ఎట్లున్నానే ఫేస్ వరకే తెస్తుంది. నేను బాగానే ఉన్నాను అయితే. నువ్వు ఫిల్టర్లు వేస్తే బాగానే ఉంటుంది. నిజానికి ఒప్పుకొని అవును జ్యోతి, నువ్వు అందంగానే ఉంటావు. అంటది కదా నన్ను అంటలేవని. ఫోటో తీయట్లే, ఇబ్బంది అయితే పెట్టిస్తా. దగ్గర కూర్చో. ఇటు చూడండి, ఒక పూరి ఒక ఇడ్లీ పట్టుకోండి. ఇటు చూడు, ఇటు చూడే. తిను తీస్తా. నా పూరే బట్టలని ఉండాలి. ఇది నా పూరేమో నేను చెప్పుకున్నా. ఆయిల్ పూరికి బేసన్ బాగుంటుంది. ఉప్పు ఎక్కువ అనిపిస్తుంది అంతే కదా. పని చేయరాదు, హోటళ్ళలో వంటలు చేసాను. మంచి బాగుపడాలంటే హోటల్ బిజినెస్ బాగుంటుంది, కానీ ఫ్యామిలీ ఉండాలి, అన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి. ఏమంటారు, హోటల్లో గింతే ఇస్తారు ఆ సాగు. కానీ కొంచెం ఇప్పుడు ఎంత ఉంటుందో పూరి? 22 ఐటమ్ 3 ఐటమ్ అన్నీ పెరిగినాయి కదా. అప్పుడు 10కి ఎన్ని ఇస్తున్నారండి? 4 కదా. బాగుంటుంది, సన్నగా ఉంటుంది. ఒక్క పూరి ఇట్లా మడక పెట్టుకొని 2 ముద్దలకు తిన్నాడు. ఆ 2-3 ప్లేట్లు తిన్నట్టే ఉండదు. ఇంకా చాలు. ఎంతసేపు? 3 నిమిషాలు. పూరి తింటావా? చాలా నీకు నీకుందిగా, అడిగినా తింటావా అని. అట్లా ఇట్లా అడగాలి. ఇడ్లీ కావాలంటే వద్దు అని అంటే సరేలే అని ఆమె ఇడ్లీ కూడా నువ్వే తీసేసుకోవాలి. చిన్నోడు ఏమవుతావు తెలుసా, ఇడ్లీ వద్దు కదా మమ్మీ నీకు, దోశ వద్దు కదా మమ్మీ అని అడుగుతాడు. చింతపండు అడగాడు, వద్దా అంటాడు. నువ్వు తిన్నావు కదా మమ్మీ అంటాడు. మంచిగా అడుగుతాడు.
ఇచ్చే ఉద్దేశంతో అడుగుతాడు, ఈయన ఉద్దేశంతో అడుగుతాడు అని మాటనే అర్థం చేసుకోవచ్చు. స్నానం చేసుకొని వచ్చా ఇంటికి పోయి నిన్న బట్టలు స్నానం చేసుకొని దగ్గర దగ్గర హౌసింగ్ కూడా అటు పోలేదు కానీ ఇటు సైడ్ గోళీలకు అడిగి చాలాసార్లు మళ్ళీ వేరే వాళ్ళు ఆడ జంతువులు ఉంటే వాళ్ళకి ఇస్తే వాళ్ళు తెచ్చి మళ్ళీ ఆ వర్షం ఇచ్చిపోయి సిటీలో కొన్ని ప్లేస్ పెద్ద ఉంటున్నాయి, చిన్న ఉంటుంది. సరే బాయ్ చెప్పేసి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్ ఇది ఇంట్లో ఇట్లా అంటాడు చెట్లు తాళం చేసిన సాక్స్ బూట్లు మొత్తం నీళ్ళు ఉన్నాయి. అవును బాగుంది ఇట్లా. స్నానం చేసుకోవాలి, రేపు చేసుకుంటాను. పాలు పడుతుందా ఎట్లా చేయాలి చేసుకో. రేపు చేయాలి కదా మళ్ళీ. అదే పాదాలంగా వేణులు ఇంకా పానం చల్ల ఉంది. పూజ చేస్తావా? యా. ఇక్కడ ఉన్నప్పుడు కూడా ఏమో చేయలేవు. అంది నెంబర్ ఎంత చెప్పమ్మా? ఎవరిది? ఇది